నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన విగ్రహ ఆలయ విమాన గోపుర వినాయక లలితా త్రిపుర సుందరి అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 12వ తేదీ బుధవారం విశ్వక్సేన పూజ, పుణ్యహవాసనం, పంచగవ్య ఆరాధన, వాస్తు హోమం వంటి ఘట్టాలతో మొదలైన ఈ క్రతువు ప్రధాన కుంభారోహణము, పంచగవ్య క్షీర జలాధివాసము, వివాహము, సంతానము కావలసిన వారికి యజ్ఞపాయస వితరణ, గ్రామ బలిహరణ, గ్రామోత్సవము వంటి ఘట్టాలతో కొనసాగే మహా పూర్ణాహుతి, బింబప్రతిష్ఠ వంటి ఘట్టాలతో వెంకటేశ్వరస్ వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం కళ్యాణము, మహాదాశీర్వాసనము, అన్న సమారాధన వంటి ఘట్టాలతో ముగిసిన ఈ క్రతువుకు శ్రీమాన్ పెదపుడి రఘురాం ప్రధాన పురోహితులుగా వ్యవహరించి ఈ క్రతువు నడిపించగా, గ్రామానికి చెందిన తొండాపు సూర్యనారాయణరెడ్డి, శ్రీలేఖ దంపతులు పీటల మీద కూర్చుని యజ్ఞకర్తలుగాగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ఠ రోజైన శనివారము అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మరి పూర్వం ఇక్కడ నంది అనే ఒక విగ్రహం ఉండేది. తర్వాత దాన్ని తదనంతరం 2000 సంవత్సరంలో ఇక్కడ చిన్న మందిరం కట్టి అక్కడ స్వామివారి సిమెంట్ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇప్పుడు మన ఆరికరేవుల గ్రామానికి చెందినటువంటి తొండాపు వెంకటరామయ్య ముద్దుల కుమారుడు తొండాపు సూర్యనారాయణరెడ్డి గారు, శ్రీమతి శ్రీలత దంపతులు మరి మన గ్రామంలో ఇక్కడ ఉండనప్పటికీ, ఎక్కడో కాకినాడ గ్రామంలో వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయినప్పటికీ మన గ్రామం మీద మమకారంతో ఇక్కడ సుమారుగా ₹1 కోటి వ్యయంతో ఇక్కడ పందిరి షెడ్లు కానీ, అలాగే స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, టైల్స్ కానీ, గ్రానైట్ కానీ, అలాగే ఇక్కడ భక్తులందరికీ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగించాలనే ఉద్దేశంతో శిథిలం లేనటువంటి శిలా విగ్రహాలు ఏర్పాటు చేయడంలో కానీ సుమారుగా ₹1 కోటి వ్యయంతో ఇక్కడ గమనిక మన ఆరికరేవు గ్రామంలో వెలిసినటువంటి నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, సిద్ధి గణపతి, లలితా త్రిపుర సుందరి, భక్తాంజనేయ ఆలయ శిఖర గోపుర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 3 రోజులుగా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారముగా త్రయాణక దీక్షగా జరగబడుతున్నాయి. ఈరోజు స్థిరవారము మరియు పౌర్ణమి తదనంతరం వచ్చేటువంటి శుద్ధ పాడ్యమి పర్వదినం రోజు నాడు ఉదయం 10:30 శుభలగ్నమునందు శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవేతముగా జరగబడుతుంది. ఋతౌ నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య ఖలు వెంకటనాయక అని చెప్పబడుతుంది మన శాస్త్రం. కృతయుగంలో నారసింహుని అవతారము, త్రేతాయుగంలో రామావతారము, ద్వాపరయుగంలో కృష్ణావతారము, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం చాలా ప్రాముఖ్యమైనటువంటి అవతారాలు. వ్యయం అంటేనే పాపం, కటహ అంటే తొలగించేటువంటి వాడు కాబట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామి భక్తి యొక్క కోరికలు నెరవేర్చి సమస్తమైనటువంటి పాపాలని తొలగించేటువంటి వాడు అయ్యారు. కాబట్టి